హాయ్ అండి. నమస్తే అండి. సో, మనం బ్లౌజెస్ కుట్టేసిన తర్వాత కూడా మనం పోట్లీ బటన్ స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది చూపిస్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఇక్కడైతే స్కాలప్‌కి చూపిస్తున్నాను గానీ, అలా కాకుండా రౌండ్ నెక్‌కి, స్క్వేర్ నెక్‌కి దేనికైనా సరే మనం అయితే కుట్టేసుకోవచ్చు. ఇలాగే కుట్టేసుకోవచ్చు. నేను ఇది స్కాలప్‌కి చూపిస్తున్నాను. ఎలా చేయాలంటే ఫస్ట్ మనం థర్మాకోల్ బాల్ ఉంటది కదా! థర్మాకోల్ బాల్ తీసుకొని నేనైతే థర్మాకోల్ బాల్ పెడతానండి. కొంతమంది క్లాత్ ముక్కలు పెడతారు. కొంతమంది పూసలు కూడా పెడతారు. ఏదైనా పూసలు ఉండిపోయాయి అనుకోండి అది కూడా పెట్టొచ్చు. కానీ నేను గుచ్చుకుంటాయేమని చెప్పి నేనైతే థర్మాకోల్ బాల్ యూజ్ చేస్తాను. ఇలా పెట్టేసి ఇప్పుడు నేను చూపించినట్టుగా పెట్టేసి దారం చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత ఇంకా అలా వదిలేయకుండా ఇంకా కొంచెం దూరం వరకు కూడా మళ్ళీ దారాన్ని చుట్టాలి. ఫస్ట్ దారం చుడతాం, మళ్ళీ ఈ దారాన్ని కూడా చుట్టాలి. ఎందుకంటే కొంచెం వెనకాల కాళ్ళలా ఉండాలి. డైరెక్ట్‌గా కాకుండా అంటే ఫస్ట్ బాల్ తర్వాత కొంచెం కాళ్ళలా ఉండాలి. ఇప్పుడు దారం కట్ చేసేసి ఈ ఎక్స్ట్రా ఇంకా ఉంది కదా! దీన్ని కట్ చేసేద్దాం. అంటే ఫస్ట్ బాల్ కనిపిస్తది. వెనకాల కొంచెం కాళ్ళలా కనిపిస్తది. కొంచెం స్టెమ్ లాగా అనమాట. సో, నేను యాక్చువల్‌గా రెడ్ చూపించాను మీకు బ్లాక్ థ్రెడ్ ఏసి. ఎందుకంటే మీకు దారం ఎక్కడ చుట్టాలి కనిపించడం కోసం. నేను నార్మల్‌గా ఈ ఈ బ్లౌజ్‌కి ఏసేది ఏంటి, ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్‌కి ఏసేది ఏంటి అంటే చాలా మంచి బ్లౌజ్ లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఈ రెడ్ ఫస్ట్ చుట్టాం కదండీ బ్లాక్ థ్రెడ్ కనిపిస్తుంది కదా! ఈ థ్రెడ్ లోపలికెళ్ళిపోవాలి. ఇలా పెట్టాలి. ఓకేనండి. మనం చుట్టిన థ్రెడ్ ఫస్ట్ చుడతాం కదా! ఆ థ్రెడ్ లోపలికెళ్ళిపోవాలి. మనం కుట్టేటప్పుడు కూడా ఈ బ్లౌజ్ మీద ఎలా కుడతాం కదా! ఈ బ్లౌజ్ మీద కుట్టేటప్పుడు కింద పోట్లీ బటన్‌కి ఫస్ట్ ఏదైతే మనం దారం చుట్టామో అందు మీద దాని మీద మనకి కుట్టు పడాలన్నమాట. ఓకే అండి. సో, నేను దీనికి ఏసైతే బ్లాక్ మీద సరిగ్గా కనిపించదని చెప్పి రెడ్‌లో చూపించాను. సో, అలా లోపల మొత్తం పెట్టేసి ఓన్లీ పోట్లీ బటన్ మాత్రమే బయటకి కనిపించాలి. ఆ బాల్ ఏదైతే పెట్టామో ఆ పార్ట్ మాత్రమే కనిపించాలి. బాల్ పెట్టిన తర్వాత చుట్టిన థ్రెడ్ కూడా బయటకి కనిపించకూడదు. ఆ చుట్టిన థ్రెడ్ మీద ఇప్పుడు మనం కుట్టు వేయాలి. యాక్చువల్‌గా దగ్గర తీయడం కోసం మధ్యలో టైం తీసుకున్నాను. సో, ఇలా ఉంది కదండీ! ఇప్పుడు దీనికి ఇలా కిందకి మొత్తం పెట్టేసి కుడదాం. కుట్టేటప్పుడు చెప్పాను కదండీ! ఫస్ట్ మనం ఏదైతే థర్మాకోల్ పెట్టేసి చుట్టూ ఫస్ట్ ఒక దారం చుట్టేసామో దాని మీద కుట్టు పడాలన్నమాట. చూపిస్తాను మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ. అంటే నేను చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే అది కనిపించేటప్పుడు కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కొంచెం కొత్తగా కుట్టుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. సో, అందుకనే నేను చెప్పిందే అసలు చెప్తాను. ప్లస్ అది కూడా కాకుండా నేను టీచర్‌ని. అందుకనే చెప్పిందే చెప్పడం అలవాటయిపోయింది నాకు. ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటాం కదా పిల్లలకి. అలా అలవాటయిపోయింది నాకు. అందుకని నేను చెప్పిందే చెప్తూ ఉంటాను కొన్ని విషయాలు. సో, అలాగని సేమ్ అర్థమైంది కదండీ! లోపలికెళ్ళిపోయి ఓన్లీ బయటికి ఆ బటన్ మాత్రమే కనిపించాలి. థర్మాకోల్ బాల్ పెట్టిన పార్ట్ మాత్రమే మనకు కనిపించాలి. సో, చూడండి ఇదే మన బ్లౌజ్. సూపర్ అంటే సూపర్ అండి. బ్లౌజ్ అయితే మాత్రం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో, దీనికి లట్కన్స్ కూడా డబుల్ కలర్ వేసాను. చాలా సింపుల్‌గా. అలాగే హ్యాండ్ ఇది ఇంకా హెమ్మింగ్‌కి ఇవ్వాలి. సో, హ్యాండ్ అయితే ఇలాగ మనకి మధ్యలో క్లాత్ కట్ చేసి మళ్ళీ చేసి అది కూడా నేను అప్లోడ్ అయితే చేశానండి. అలాగే మనకి ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు నేను మీకు చూపించింది ఇదే. అలాగే బ్లౌజ్ ఎలాగా ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇలా వేసానండి. జస్ట్ ఒక్క బటనే, ఒక పోట్లీ బటనే. మళ్ళీ బ్యాక్ అయితే కింద ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. సూపర్ అంటే సూపర్ అండి బ్లౌజ్. చీర చాలా తక్కువ కాస్ట్. కానీ బ్లౌజ్ వల్ల అసలు చీర లుక్కే మారిపోయింది. 500 లోపే సారీ అయితే. సో, నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.